హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మిల్ మేకర్ ఫ్రై ఎలా చేయాలో చెప్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే మనం వేడి నీళ్ళు పెట్టేసుకొని అందులో మిల్ మేకర్ సోక్ చేసి పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి సాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఫస్ట్ వేడి వాటర్లో వేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ తీసేస్తూ ఇలా మళ్ళీ ఆ బాండ్లీలో వేసేసి కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసి బాగా కలిపి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అవి కొంచెం కలిపిన తర్వాత అందులో కొంచెం కారం, ధనియా పౌడర్, కొబ్బరి పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇవంతా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి ఎలా అయినా చాలా బాగుంటుంది. ఊరికే స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.